ఛానల్ రాయల్ ఎడ్యుకేషన్ విత్ రాగిని. సో ఈరోజు మన వీడియో ఏంటంటే ఆల్రెడీ థంబ్నెయిల్ చూసేసింటారనమాట. సో హాస్టల్స్కి ఇప్పుడు ఆర్జీకేటీ మనకి స్టార్ట్ అవబోతుంది కాబట్టి సో ఆర్జీకేటీ కౌన్సిలింగ్ అయిపోయి సో ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో హాస్టల్స్కి సో అక్కడికి కావాల్సిన వస్తువులు అంటే మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా ఎత్తుకొని వెళ్ళాల్సిన వస్తువులు అయితే నేను కొన్ని అయితే ఈ వీడియోలో మెన్షన్ చేయబోతున్నాను అనమాట. ఎందుకంటే ఈ వీడియోలో మెన్షన్ చేసిన ఏ వస్తువు మీరు మిస్ అయినా చాలా ఇబ్బంది పడతారు కాబట్టి నేను ఆల్రెడీ ఆర్జీకేటీలో చదువుతున్నాను, ఆల్రెడీ జాయిన్ అయ్యాను కాబట్టి నేను మిస్ అయినవి మీరు మిస్ అవ్వకూడదు అనుకునే వస్తువులన్నీ కూడా నేను ఈ లిస్ట్లో అయితే చెప్పబోతున్నాను అనమాట ఈ వీడియోలో. సో వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఈ వస్తువులన్నీ మిస్ కాకుండా తీసుకెళ్ళగలుగుతారనమాట. సో ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నది అయితే మన కమెంట్ బాక్స్లో పిన్ చేయండి, నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అలాగే నేను ఆర్జీకేడీలోనే చదువుతున్నాను కాబట్టి ఆర్జీకేడీకి సంబంధించి సిలబస్ కావచ్చు, అంటే ఇప్పుడు నా న్యూగా వస్తున్న వాళ్ళకి సిలబస్ కావచ్చు, ఇది స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అవన్నీ అనేవి కూడా మీరు ఏవి కావాలి వీడియోస్ అనేది కామెంట్ బాక్స్లో చెప్తే నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో మన ఛానల్లో పెట్టే ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఇంకా ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో టు ద వీడియో. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ క్లాత్స్కి సంబంధించి అయితే నేను ఇక్కడ మీకు చెప్పబోతున్నాను అనమాట. సో నేను ఈ వీడియోని 3 పార్ట్స్గా డివైడ్ చేశాను. అంటే క్లాత్స్ అండ్ పర్సనల్ థింగ్స్, బుక్స్, ఇట్లా 3 పార్ట్స్గా చేశాను. ఈ 3 పార్ట్స్లో మీకు ఇంపార్టెంట్ అయినవి ఫార్మల్ పేర్ క్లాత్స్ ఉంటాయి కదా, అంటే మనము కాలేజెస్కి వేసుకొని వెళ్ళే పేర్స్, అవి ఒక 10 పేర్స్ ఉండాలి మినిమం. అంటే మనకి ఇక్కడ స్టడీ విషయంలో పడిపోయి మనకి సర్దుకోవడానికి కావచ్చు, లేదంటే వాష్ చేసుకోవడానికి కావచ్చు టైం ఉండదు కాబట్టి మినిమం వీక్ ఒకసారి వాష్ చేసుకోవాలన్నా అట్లీస్ట్ 10 పేర్స్ ఆఫ్ క్లాత్స్ ఉండాలి. అండ్ నైట్ వియర్, నార్మల్ వియర్ అంటే అలవాటు ఉన్న వాళ్ళు ఈ ఒక 2 పేర్స్ తీసుకొని వెళ్తే సరిపోతుంది. ఒక 2 అంటే 1 వీక్కి మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే టవల్స్ మాత్రం అస్సలు మర్చిపోకూడదు అనమాట. అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ టవల్స్. అండ్ నాప్కిన్స్ చాలామంది వాడతారు కాబట్టి మామూలుగా నాప్కిన్స్ కూడా నేను ఈ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను అన్నమాట. అండ్ ఇక్కడ బెడ్షీట్స్ మనకి యాక్చువల్గా ఓన్లీ బెడ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఇది అంటే మంచము దానిపైన కాట్, రెండు అవి మాత్రమే, మ్యాట్రెస్ కాట్ అవి మాత్రమే మనకి ప్రొవైడ్ చేస్తారు. దానిపైకి అంటే మనం బెడ్ మీద వేసుకునే బెడ్షీట్ అండ్ మనకి కప్పుకోవడానికి ఒక బెడ్షీట్, అలా 2 బెడ్షీట్స్ అయితే ఖచ్చితంగా అవసరం అయితే. అండ్ పిల్లో కవర్స్, ఇంకా పిల్లో అలవాటు ఉన్న వాళ్ళకి పిల్లో ఖచ్చితంగా ఐ మీన్ వాళ్ళ ఇష్టము, అంటే దట్స్ దేర్ ఆప్షన్ అనమాట. పిల్ల అవసరం ఉండే వాళ్ళకి ఎత్తుకొని వెళ్ళే అవసరం ఉంటుంది అనమాట. సో ఇవైతే చాలా వరకు మిస్ అవ్వకండి. ఇవి మిస్ అయితే ఇంకా అంటే మీరు చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఇవి పర్సనల్ థింగ్స్ అనమాట, మీన్స్ షాంపూస్, క్లాత్స్, సోప్, అంటే మనం బట్టలు వాష్ చేసుకోవడానికి సోప్స్ ఉంటాయి కదా, సోప్స్, ఆయిల్ ఏదైనా కావచ్చు అనమాట. సో అట్లీస్ట్ ఒక 2 మంత్స్కి సరిపడే అయితే ఎత్తుకు వెళ్ళడానికి ట్రై చేయండి అనమాట ఇప్పుడు నేను చెప్పబోయేటివి. ఎందుకంటే అక్కడ షాప్స్ ఉండవా అంటే ఉంటాయి, కాకపోతే న్యూ అంటే కొత్తగా ఓపెన్ చేస్తున్నారు కాబట్టి షాప్స్ ఓపెన్ చేయడానికి కూడా టైం పడుతుంది కాబట్టి మీరు ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఇక్కడ చెప్పేటివి అయితే అట్లీస్ట్ ఒక 1.5 మంత్ 2 మంత్స్కి అయ్యేట్టుగా మీరు ఎత్తుకోండి. సో నేను అందాజుగా ఒక 2 అనేది చెప్పి రాశాను అనమాట. క్లాత్ సోప్ కావచ్చు, అదే బట్టలు వాష్ చేయడానికి, ఫేస్ సోప్, బాడీ సోప్, సోప్ బాక్సెస్, అంటే ఈ సోప్స్ పెట్టుకోవడానికి సోప్ బాక్సెస్ ఉంటే మనకు నీట్గా ఉంటుంది అనమాట. సోప్ బాక్సెస్, ఫేస్ క్రీమ్స్, అంటే ఇంకా మామూలు మనకు అమ్మాయిలకు ఫేషియల్ థింగ్స్ అవి ఏవైనా కావచ్చు, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇక మీ ఇష్టం, ఫేషియల్ క్రీమ్స్, ఫేషియల్ థింగ్స్ అనేవి మీ ఇష్టం. అండ్ కోంబ్ అనేది కూడా ఖచ్చితంగా అవసరం ఉంటుంది కాబట్టి నేను దీనిలో మెన్షన్ చేయడం జరిగిందన్నమాట. సో ఇవి కూడా అట్లీస్ట్ 1.5 మంత్ ఐ మీన్ పైన మెన్షన్ చేశాను. షాంపూస్, క్లాత్ సోప్ ఇవి అట్లీస్ట్ 1 మంత్కి వీలయ్యేట్టుగా ఎత్తుకొని వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఇక్కడ టూత్ బ్రష్, క్లాత్స్ బ్రష్, టూత్ పేస్ట్ ఇవి కూడా రాశాను అనమాట. సో టూత్ పేస్ట్ కూడా మీకు అట్లీస్ట్ 1.5 మంత్ 2 మంత్స్ సరిపోయేట్టుగా ఎత్తుకొని వెళ్ళడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. సో ఇంకా మీకు చెప్పాలంటే బుక్స్ గురించి మిగిలింది. బుక్స్ గురించి నేను ఇక్కడ బుక్స్ ఆర్ పెన్స్, స్టేషనరీ ఐటమ్స్ గురించి అయితే ఇక్కడ నేను చెప్పబోతున్నాను.
ఫర్ క్లాస్ నోట్సెస్కి అయితే మీరు 8 బుక్స్ పెడితే సరిపోతుందన్నమాట. అంటే అట్లీస్ట్ 7 సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి 1 నోట్స్ 2 నోట్సెస్ ఎక్స్ట్రా ఎత్తుకెళ్తే మీకు బెటర్మెంట్గా ఉంటుంది. అండ్ అలాగే ప్రాక్టీస్ నోట్సెస్ ఆర్ రఫ్ నోట్సెస్ అంటాం కదా, అవి ఒక 2 బుక్స్ ఎత్తుకెళ్తే సరిపోతుందన్నమాట. రన్నింగ్ నోట్సెస్ అంటే క్లాస్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా రన్నింగ్ నోట్స్ అనేది అయితే మెయింటైన్ చేయాలన్నమాట. కాబట్టి ఒక 2 సబ్జెక్ట్స్ ఒక నోట్స్ అనుకున్న అట్లీస్ట్ 3 బుక్స్ మెయింటైన్ చేయాలి, 3-4 బుక్స్. సో ఇవైతే బుక్స్కి సంబంధించి. అండ్ అలాగే ఇంకా ఫర్ ప్రాక్టికల్కి సంబంధించి అయితే మనకి సన్న నోట్సెస్ ఉంటాయి కాబట్టి సన్నగా అంటే 20 రూపీస్ నోట్సెస్ అలాంటివి ఒక 3 బుక్స్ తీసుకెళ్తే సరిపోతుందన్నమాట. ఇంకా స్టేషనరీ ఐటమ్స్కి మనకు తెలిసిందే, పెన్స్ అంటే మిక్స్ బ్లూ బ్లాక్ రెండు ఎత్తుకెళ్ళాలంటే రెండు ఎత్తుకెళ్ళచ్చు, అట్లీస్ట్ మినిమం 10 పెన్స్, పెన్సిల్స్, అరేజర్, షార్ప్నర్, స్కేల్, స్టిక్ పెన్స్, కలర్ పెన్స్. ఇవి అంటే స్టిక్ పెన్స్, కలర్ పెన్స్ ఫర్ ప్రాక్టికల్స్ యూజ్ అనమాట. సో ఇవి మాత్రం ఖచ్చితంగా మర్చిపోకుండా అయితే ఎత్తుకెళ్ళడానికి ట్రై చేయండి. సో ఇది అనమాట ఇవాల్టి మన వీడియో. సో ఇలా ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నది అయితే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఆర్జుకేట్కి సంబంధించి ఆ వీడియోస్ అన్ని చేయడానికి నేను రెడీగా ఉంటానన్నమాట ఇప్పుడు. సో అలాగే ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ చూడడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, వేరే వాళ్ళకు ఉపయోగపడేటైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.